గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై మరియు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట రూరల్ సిఐ శ్రీను సూచించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశానుసారం రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నార్కటిక్స్ డాగ్స్ అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. నేను ఈ రోజు నుంచి ఏం కంకణం కట్టుకున్నా అంటే 1 మంత్ టైం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధి మొత్తంలో ఏ తల్లి యొక్క బిడ్డ కూడా గాంజాకి ఎడిక్ట్ కావద్దు. ఎవరు కూడా గాంజా డ్రగ్స్ అనే మహమ్మారి చేతిలో పడొద్దని మేము ఈ రోజు నుంచి ప్రోగ్రాం చేయడానికి సంసిద్ధమై ఉన్నాము. దానిలో భాగంగా ఈ యాంటీ నార్కోటిక్ డ్రగ్ కిట్ నుంచి మేము సస్పీషియస్గా ఉన్న అందరినీ మేము చెక్ చేసి పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వినకుంటే కేర్ చేసేసి అన్ని రకాలుగా రీహాబిలిటేషన్ చేసి వాళ్ళని మంచిగా చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో కాబట్టి యువత అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే గాంజా మీద సిద్దిపేట పోలీసు వారు చాలా శక్తిగా ఉన్నారు. దాన్ని తాగడం కానీ అమ్మడం కానీ దానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడితే నేను ఖచ్చితంగా వార్న్ చేస్తున్నా, చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాం. రెండో విషయం సైబర్ క్రైమ్ గురించి 1930 అందరూ గుర్తుపెట్టుకోండి. మూడో విషయము ఫోక్సో కేసులు, ఇన్స్టా వల్ల పెను ప్రమాదం జరుగుతున్నది. అందరూ కూడా మొబైల్ ఫోన్లు జాగ్రత్త చూసుకోవాలి. మూడో విషయము చిన్న దానికి అయిన దానికి కానదానికి బాణా ఉన్నది. ఇక్కడ మంత్రాలకు చింతకాయలు రాలవు. ఎవరికి మనం మంత్రాలు వస్తే మనకే 10 కోట్లు కావాలంటే 10 కోట్లు సంపాదించుకోవచ్చు. ఇంట్లో కూర్చొని భూమి పుష్పుట్టు అంటే 2 లక్షలు కావాలంటే వస్తాయా? రావు. తప్పుడు భ్రమలు ఇవి. ఇంకా మనకు గ్లోబలైజేషన్ వచ్చింది, ప్రపంచీకరణ వచ్చింది, హోమోగామికి వస్తున్నది. చెక్ చేస్తే చాలా మంది షాప్లలో పెట్టుకున్నారు, కానీ అవి టైం సీసీ కెమెరాల గురించి చెప్తున్నా. టైమింగ్ అనేది సెట్ అయితే లేదు. అది మనకు మొబైల్ టైంకును ఆ కెమెరాలో లైవ్గా రికార్డ్ అయ్యే టైం సేమ్ ఉందా లేదా అనేది కంపల్సరీ చూడాలి. మినిమం 1 మంత్ రికార్డ్ అయ్యేటట్టు పెట్టుకోండి. ఈ రోడ్డు మీద ఉన్న షాపులు, పెట్రోల్ పంపులు, కిరాణా షాపులు, ఏ షాప్ అయినా కానివ్వండి, కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా ఇంటి దగ్గర కాంపౌండ్కు మీరు పెడితే మీ రోడ్డుకు ఆ కాలనీ మొత్తం మనకి ఏం జరిగినా తెలిసిపోతుంది. కెమెరాలలో ఉంటే వాడు 100% ఏదైనా నేరం జరిగితే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కెమెరాలలో మనం చూస్తే వాడు లోకల నాన్ లోకల ఎవడు అనేది ఆ టైమింగ్లో మనం మొబైల్కు సంబంధించిన డేటా తీసినా కానీ టవర్ది మన సాంకేతికంగా వాడితే ఈజీగా దొరుకుతుంది. ఏ కేసు అయినా డిటెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు మాకు అంటే ఈజీగా ఇన్వెస్టిగేషన్ కావాలంటే చాలామంది షాపులలో ఇంకా కెమెరాలు పెడతలేరు. ఈ పెట్టిన కెమెరాలు కొంతమంది ఉన్నాయి, అవి టైమింగ్ కరెక్ట్ రికార్డ్ అయితే లేదు. సైనా కానీ తొందరగా డిటెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎప్పుడో ఏదో ఇన్సిడెంట్ అయితే ఒక 1-2 ఇయర్స్కు డిటెక్ట్ చేస్తే మన అది ఉంటుందా? మనకి ప్రయోజనం ఉండదు. నేరం జరిగగానే వెంటనే అది చేయాలి. ఇంకొకటి ముత్త టైంలో అంటే ఖాళీగా పనికిరాని దానికి ఎక్కువ మంది అండర్టేక్ చేస్తున్నారు. మొన్న ఇన్సిడెంట్ అయింది. అట్లాంటి ఇన్సిడెంట్లకు పోలీసు వాళ్ళు వచ్చేదాకా దయచేసి క్రైమ్ సీన్ను అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. చూసిలా ఒక్క వస్తువు కూడా ఇంట్లో కానీ అది ఎక్కడైనా ఉరేసుకున్నా, పాయిజన్ తీసుకున్నా, ఎట్లనైనా చనిపోనియండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న క్రైమ్ సీన్ను డిస్టర్బ్ చేస్తే మేము వచ్చి చూస్తే ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది మనకు కంపల్సరీ తెలుస్తుంది. ముందుగా మనకి వేదికపై ఉన్న పెద్దలకు మరియు ఇక్కడికి ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన నంగనూరు గ్రామ ప్రజలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. నా పేరు అపూర్వ. నేను సిద్దిపేట రూరల్ ఎస్ఐని. ఇందాక సార్ చెప్పినట్టు ఇప్పుడు ఈ నంగనూరు గ్రామానికి ఈరోజు మేము ఇక్కడ హాజరవడానికి ముఖ్య ఉద్దేశం సార్ ఆల్రెడీ చెప్పిండ్రు. దేని గురించి వచ్చినాం, అసలు ఏమైంది ఏంది అని. సో ఇంతమంది ఇక్కడికి వచ్చి ఒక మెసేజ్ ఇవ్వడానికి, అంటే మన యువత అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ నుండే స్టార్ట్ అవుతున్నారు. చిన్న పిల్లలు కూడా గాంజా అని లేకపోతే హుక్కా అని. ఇప్పుడు ఈ మధ్య మనకి ఇన్ని రోజులు అంటే ఒక 3-4 సంవత్సరాల క్రితం అసలు గాంజా అంటే ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడనో హైదరాబాద్లో ఓల్డ్ సిటీలోనో లేకపోతే భద్రాచలంలోనో అక్కడెక్కడో దొరికేది. ఇప్పుడు మాత్రం ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా అవైలబుల్ అయ్యేంత అంత విచ్చలవిడిగా అయిపోయింది. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరో తాగుతున్నారు కదా, వాళ్ళు తాగుతున్నారు నాకేంటి అని వదిలేయకుండా, ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసిండ్రు. వాళ్ళు
ఎక్కడో చేసిన వాళ్ళు, కానీ చనిపోయింది మాత్రం ఇంకెవరో. సో ఇది నా దగ్గరికి ఎందుకు రాకూడదు, నెక్స్ట్ నేనే ఎందుకు దీనికి బాధితుడిని అంటే అవ్వను అని చెప్పేసి ఒక చిన్న థాట్, చిన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ కలిగి, అసలు ఈ గాంజా మన ఊర్లో ఉంది అని అంటే అది ఖచ్చితంగా మన ఇంట్లోకి వచ్చినట్టే అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పౌరుడి లాగా, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, లేకపోతే ఈ దేశానికి లేకపోతే మీ గ్రామానికి మంచి చేసి